పొలిటీషియన్స్ పైన పెట్టిన కేసుల్లో 95% ప్రతిపక్ష పొలిటీషియన్లే. జగన్మోహన్ రెడ్డి స్వపక్షమా ప్రతిపక్షమా? అఫీషియల్లీ ప్రతిపక్షం. వీటన్ని డాట్లు కనెక్ట్ చేయండి. సో కేంద్ర సంస్థలు సిబిఐ ఈడీ, ఈ సిబిఐ ఈడీ ప్రతిపక్ష నేతల్ని వెంబడిస్తుంటాయి, వేటాడుతుంటాయి. మీకు హేమంత్ సోరెన్, అరవింద్ కేజ్రీవాల్ నుంచి మొదలుకొని ప్రతి ఒక్కరిని లోపలేస్తారు. మా నెలల తరబడి బెయిల్ రాదు. ముఖ్యమంత్రిగా ఉన్నా బెయిల్ రాదు. కేజ్రీవాల్ ముఖ్యమంత్రిగా ఉండి కూడా నెలల తరబడి జైల్లో ఉన్నాడు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ఏమీ తేలలేదు. ఉప ముఖ్యమంత్రిగా మనీష్ సిసోడియా ఏడాదిన్నర పాటు జైల్లో ఉన్నాడు. మరి ఈ 11 నెలల 5 నెలల్లో జగన్మోహన్ రెడ్డి ఒక్కరోజు కూడా జైలుకు పోలే. జైలుకు పోకపోగా 6 ఏళ్ల పాటు కోర్టుకు కూడా వెళ్ళాయి. మరి ఈ లగ్జరీ ఎవరిచ్చినట్లు? మరి ఎవరు అధికారంలో ఉన్నారు? ఈ 11 ఏళ్ళు రాష్ట్రంలో 5.5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నాడు. కేంద్రంలో కూడా ఇందులో 4.5 ఏళ్ళు కేంద్రంలో భాగస్వామి. మరి ఏమవుతుంది? జగన్ ఎవరు అరెస్ట్ చేశారు? కాంగ్రెస్ ప్రభుత్వం. ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటివరకు అరెస్ట్ చేయలేదు కదా. మరి హూ ఈజ్ ప్రొవైడింగ్ సేఫ్టీ నెట్ అనే క్వశ్చన్. ఈ ప్రశ్న తెలుగుదేశం వాళ్ళు వేసుకుంటే వాళ్ళ లోపల కడుపు మడుతుంది బీజేపీ మీద, కానీ ఏమీ అనలేని పరిస్థితి. అందుకే కదా జగన్మోహన్ రెడ్డి ఈ 11 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ స్టాండ్ తీసుకుందాం. ఏ ఒక్క అంశం పైన మోడీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాడా? ఒక్క 2018 ఆ ప్రాంతంలో ప్రత్యేక హోదా పైన కాస్త అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. అది కూడా ఉప ఎన్నికలు రాకుండా జాగ్రత్త పడి రాజీనామాలు సమర్పించారు. ఆ అవిశ్వాస తీర్మానాల్లో కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడారు తప్ప మోడీ ప్రభుత్వం పైన మాట్లాడలేదు. ఈ 11 ఏళ్ల పీరియడ్లో మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన అనేక వివాదాస్పదమైన అంశాలు ఉన్నాయి. ప్రతిసారి బీజేపీకి మద్దతుగా పార్లమెంట్లో ఓటింగ్, తెలుగుదేశం వైసీపీ ఒకే రకంగా ఓటేస్తుంది, తేడా ఏమీ లేదు. మీరు ఈ 11 ఇయర్స్లో పార్లమెంట్లో ఓటింగ్ చూడండి, వైసీపీ టీడీపీ ఒకే రకంగా ఓటేశారు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఒకే అభ్యర్థికి ఓటేశారు. మర్చిపోకూడదు. మన ఇక్కడ తిట్టుకుంటారు మీరు. అంటే దీని వాట్ డస్ ఇట్ ఇండికేట్? జగన్మోహన్ రెడ్డి పైన 750 కోట్లు లంచం ఇచ్చాను అమెరికాలో కేసున్నా చంద్రబాబు నాయుడు ఏమీ అన్నాడు. ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయడు. ఎందుకు? ఆడ మోడీ మిత్రుడు అదాని ఇంకా ఉన్నాడు కనుక. మీకు వైజాగ్ స్టీల్ పైన పెద్ద ఎత్తున చంద్రబాబు నాయుడు వ్యాఖ్యలు తీవ్రమైన దుమారాన్ని రేపినా జగన్ మాట్లాడాడు. వైద్య కళాశాలల మీద మాట్లాడతాడు తప్ప విశాఖ స్టీల్ పైన మాట్లాడు. ఎందుకు? అలా మోడీ ప్రభుత్వం ఉంది కనుక. సో ఇదంతా చూస్తే ఏమర్థమవుతుంది? పదే 1,00,000 కోట్లు తిన్నాడు కక్కిస్తామంటారు. 1,00,000 రూపాయలు కూడా బయటికి తీయరు. 1,00,000 కోట్లు కక్కించిన తర్వాత జైల్లో బెయిల్ రద్దు కావడం లేదు కదా. మిగతా వారి విషయంలోమో బెయిల్ ఈజ్ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని మనం సుప్రీంకోర్టు చెప్తుంటారు కానీ అది అమలు కాదు. ఇక్కడైతే బెయిల్ ఈజ్ రూల్, దెర్ నో జైల్ ఎట్ ఆల్. జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని కానీ సుప్రీంకోర్టు చెప్పింది. జైల్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ అన్ ఆప్షన్. బెయిల్ ఈజ్ రూల్, బెయిల్ ఈజ్ పర్మనెంట్, బెయిల్ ఈజ్ ఎటర్నల్, బెయిల్ ఈజ్ లాంగ్ టర్మ్. మరి జగన్ కాపాడుతున్నది ఎవరు అని ప్రశ్న వేసుకుంటే ఆన్సర్ నేను చెప్పాల్సిన అవసరం లేదు కదా. రైట్ సార్. ఇక మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ సార్. 2019 నుంచి 24 మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ వీళ్ళందరూ కూడా హైదరాబాద్లోనే ఎక్కువగా ఉండేవాళ్ళు. ఆంధ్ర